నమస్కారం ప్రజలారా. ఈనాడులో వచ్చినటువంటి కథనం ఎర్రచందనం మీద మనం ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ప్రజలారా. ఇకపోతే ఎర్రచందనం వైకాపా యొక్క ఇంధనం, వాస్తవం అది. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్సీపీ ఏ ఎలక్షన్లు జరిగినా కూడా ఫండింగ్ చేసేదంతా ఎవరంటే ఎర్రచందనం స్మగ్లర్లే. పేరు మోసినటువంటి ఎర్రచందనం స్మగ్లర్లు, ఇంటర్నేషనల్ బడా డాన్లు వీళ్ళంతా. ఎవరు ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ప్రజలారా. దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి. పోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏనుగు బొమ్మను కానుకగా అందిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్ చిత్తూరు శాసనసభ నియోజకవర్గ వైకాపా సమన్వయ ఎంసీ విజయానందరెడ్డి. చూడండి ఆయన ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి స్మగ్లర్లని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించినాడు అనేది ఒకసారి చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులతో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి మెడలో తెల్ల కండువా వేసుకున్నాడు. చూడండి ఇతను ఇక్కడ ఏనే మారిషస్లో ఉంటే తీసుకువచ్చినారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఎక్కిన తర్వాత 2-3 నెలలకి కడప సబ్ జైలు నుంచి రిలీజ్ అయినటువంటి కొల్లం గంగిరెడ్డి స్మగ్లర్ ఎవరంటే ఇతనే చంద్రబాబు నాయుడు గారి అక్కడ అలిపిరి దగ్గర బాంబు బ్యాస్లో కూడా ప్రధాన నిందితుడు. అదొకసారి జగన్మోహన్ రెడ్డి గుర్తురాదు, మరి గుర్తులేదు. మరి ఎందుకైతే ఇటువంటి వాళ్ళందరినీ ప్రేరేపించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తున్నాడు అనేది చూద్దాం ఒకసారి. ఇంకపోతే అంతర్జాతీయ స్మగ్లర్ రైల్వే కోడూరు ముఖ్య నాయకుడు కొల్లం గంగిరెడ్డి. అంతర్జాతీయ స్థాయి ఎర్రచందనం స్మగ్లర్ అయిన కొల్లం గంగిరెడ్డి రైల్వే కోడూరు నియోజకవర్గంలో పార్టీ తరఫున అన్నీ తానే నడుపుతున్నారు. స్మగ్లింగ్ ద్వారా అక్రమంగా 100 కోట్లు ఆర్జించిన కొల్లం గంగిరెడ్డి 2014లో తెదేపా అధికారం చేపట్టిన వెంటనే నకిలీ పాస్పోర్ట్తో విదేశాలకు పారిపోయి బహ్రెయిన్, దుబాయ్, సింగపూర్, కోలాలంపూర్ తలదాచుకుని దాదాపు 10 ఏళ్ల పాటు ఏపీ పోలీసులు కళ్ళు కప్పి తిరిగాడు. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడంతో శ్రీలంకకు వెళ్తూ మారిషస్ విమానంలో పట్టుబడ్డారు. నేరగాళ్ల అప్పగింత ఒప్పందం ప్రకారం భాగంగా ఏపీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని భారత్కు తీసుకొచ్చారు. తర్వాత కొన్నాళ్ళ పాటు జైల్లోనే ఉన్నారు. వైకాపా అధికారం చేపట్టాక గత 4.5 ఏళ్లుగా ఆయన దందాలు అదుపు లేకుండా సాగుతుంది. 2003 చంద్రబాబు నాయుడుపై జరిగినటువంటి అలిపిరి బాంబ్ బ్లాస్ట్లో మావోయిస్టులు సెల్ ఫోన్లు అందించారన్న ఆరోపణలు కూడా గంగిరెడ్డి మీద ఉన్నాయంటే ఇటువంటి వాళ్ళను జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిస్తున్నాడంటే ఇంక మీరు ఆలోచన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన అయితే చేయండి. ఇకపోతే వీళ్ళు వైకాపా ఎంపీపీలు, జెడ్పీటీసీలుగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ముద్దా వెంకట సుబ్బారెడ్డి, కూరపర్తి మహేందర్ రెడ్డి, చీకంపల్లి నాగేశ్వర రెడ్డి, గజ్జల శ్రీనివాసరెడ్డి, వీళ్ళంతా రెడ్డి గారే. మొత్తం ఏం చేస్తారంటే అందరూ ఎర్రచందనానికి, అందరూ ఎవరు కడప, చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి అండదండలతో జగన్మోహన్ రెడ్డి నేను ఎనకుండాను అని చెప్పడంతో అంత దమ్మ ధైర్యంగా వీళ్ళు ఎర్రచందనం విచ్చలవిడిగా వీళ్ళు ఇష్టానుసారంగా ఏం వీళ్ళ చాలల్లోంచి కొట్టుకొని పోయి పార్టీకి ఫండింగ్ చేయటం. కడప, చిత్తూరు, నెల్లూరు, ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ అన్నమయ్య జిల్లా, ఈ జిల్లాలన్నింటికి కూడా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు వీళ్ళందరికీ కూడా ఈ ఎర్రచందనం స్మగ్లర్లు వీళ్ళకు పార్టీకి ఫండింగ్ ఇవ్వటము ఈ విధంగా చేస్తూ ఉన్నారని అయితే ప్రధానంగా ఆరోపణ అయితే ఉండదు ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వాళ్ళను ఏ విధంగా ప్రేరేపించినారనేది ఒకసారి ఆలోచన అయితే చేసుకోండి ప్రజలారా మీరు కూడా. వీళ్ళందరూ కూడా గతంలో పీడీ యాక్ట్ పెట్టిన వాళ్ళే. ఈ ముగ్గురు కూడా కొల్లం గంగిరెడ్డి, ఈయన ముద్దా వెంకట సుబ్బారెడ్డి జైల్లో ఉండి వచ్చినాడే, కడప సబ్ జైల్లో ఉన్నాడు. ఈయన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కడప సబ్ జైల్లోనే ఉన్నాడు. నాగేశ్వర రెడ్డి ఇతను జైల్లోనే ఉన్నాడు. ఇతను అంతర్జాతీయంగా పేరు మోసినటువంటి ఎర్రచందనం స్మగ్లర్. ఈయన గజ్జల శ్రీనివాసరెడ్డి, ఈయన అదే విధంగా ఉన్నాడు. వీళ్ళంతా కూడా ఏ విధంగా అయితే పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్ వీళ్ళంతా. గత ప్రభుత్వంలో వీళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ ఉన్నింది. వీళ్ళందరినీ కూడా జైల్లోనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినాడో ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఇష్టానుసారంగా స్మగ్లింగ్ చేయటం మొదలుపెట్టినారు. ఎక్కడా కూడా వీళ్ళని ఆపే పోలీసు అనేవాడు లేడు. ఎక్కడా కూడా ఏ చెక్ పోస్ట్లోనూ కూడా వీళ్ళ గేట్ వేసే పోలీసుడు అంత ధైర్యం చేసేటువంటి సాహసం కూడా చేయరు ప్రజలారా. ఇక్కడైనా సరే ఇటువంటి వాళ్ళను గద్దె దించి జైలుకు పంపించి మనం విముక్తి పొందుదాం. రైల్వే కోడూరు నియోజకవర్గం, చిత్తూరు, అలాగే చూసుకుంటే నెల్లూరు, అలాగే పొంగనూరులో ఏ విధంగా భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఈ నాయకులు వీళ్ళంతా కూడా. ఏ విధంగా భయభ్రాంతులు గురి చేస్తున్నారో ప్రజలు సుఖంగా, ప్రజలు మనస్ఫూర్తిగా గుండెల మీద నిద్రపోయేట్టుగా ఉండిచ్చినారో మీరు పోని. ఇకనైనా సరే రాష్ట్ర ప్రజలారా
ఒకసారి ఆలోచన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి ఈ స్మగ్లర్లని ఏ విధంగా ప్రేరేపించినాడు అనేది ఒకసారి ఆలోచన చేసుకొని రాష్ట్రాన్ని ఇటువంటి వాళ్ళ నుంచి విముక్తి చేసి స్వేచ్ఛగా మనం బతికేట్టుగా మనం ఓటు హక్కును వినియోగించుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకోమదామని తెలియజేసుకుంటూ నమస్కారం.